రైట్. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రదాడి అనంతరం భారత్ కఠిన ఆంక్షలు విధించింది. ఆంక్షల్లో భాగంగానే పాకిస్తాన్ కు సింధు జలాలు వెళ్లకుండా నిలిపివేసి పాక్ ను చావు దెబ్బ కొట్టింది భారత్. చర్యలను వ్యతిరేకిస్తూ పాక్ సైన్యం బోర్డర్లో తరచూ కవ్వింపు చర్యలకైతే దిగుతోంది. అందుకు ధీటుగా భారత సైన్యం కూడా బదిలిస్తోంది. ఉగ్రదాడికి సంబంధించి పలు ఉగ్ర స్థావరాలను ఇప్పటికే భారత ఆర్మీ పేల్ చేసింది. ఉగ్రవేటలో ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. 3D మ్యాపింగ్ తో ఉగ్రవాదుల కోసం అన్వేషణ చేపట్టింది. అయితే ఇప్పటికే పాక్ భారత్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లుగా ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. యుద్ధానికి సిద్ధమంటూ ఆర్మీ, నేవీ ఇప్పటికే వీడియోలు విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. అయితే యుద్ధమే జరిగితే భారత్ కు మద్దతుగా నిలిచే దేశాలేవి? పాక్ కు అండగా నిలబడి భారత్ తో తలపడేది ఎవరు? దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఏం జరగబోతోంది? అదేవిధంగా ఒకప్పుడు వారికి ఇప్పుడు వారికి మధ్య తేడాలేంటి? మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఎంతవరకు ఒకవేళ వారు వస్తే సరిపడతాయి? పెరుగుతున్నటువంటి టెక్నాలజీని ఎంతవరకు యూజ్ చేసుకోగలుగుతాము? వీటన్నిటి గురించి కూడా ప్రజలైతే చర్చించుకున్నటువంటి అంశం. వారు వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది. రైట్. పహల్గామ్ ఉగ్రదాడి మనందరికీ తెలిసిందే. 22వ తేదీన జరిగినటువంటి ఈ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి సామాన్య ప్రజల గురించి మనందరం చూసాము. ఆ తర్వాత నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు పాక్కి ఇండియాకి మధ్య భారత్ ప్రతిదానికి బదులిస్తూనే ఉంది. అటు ఏరోప్లేన్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా రాకపోకలకు సంబంధించి కావచ్చు, సింధు జలాల విషయంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం మన భారత్లో ఉన్నటువంటి పాకిస్తాన్ తిరిగి పంపించే ప్రయత్నం కావచ్చు. ఇవన్నీ చేసుకుంటూ భారత్ పాకిస్తాన్ అయితే అష్ట దిగ్బంధనం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఒక పక్క పాక్ గుండెల్లో గుబులు పడుతున్నప్పటికీ కూడా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఒకవేళ భారత్ వారికి వచ్చినప్పటికీ మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. మరి ఇటువంటి టైంలో భారత్ ఆర్మీతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధాని మోదీ అప్పుడు కూడా చెప్పారు, టైము ప్లేస్ చూసుకుని ఆర్మీ జవాబిస్తోంది, మేము ఫుల్ స్వేచ్ఛ ఇస్తున్నాం, మాకు నమ్మకం ఉంది. ఇటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత పాకిస్తాన్ లో ఇంత భయం అయితే కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కూడా రాజీనామాలు చేయడం, వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత ఏ విధంగా భారత్ ముందుకెళ్ళబోతుంది, దేశాలు ఏ విధంగా మనకి సపోర్ట్ చేయబోతున్నాయి? ఇప్పటికే యుఎస్ మనం చూస్తున్నాం, జేడీ వాన్స్ కావచ్చు, అదేవిధంగా అధ్యక్షుడు ట్రంప్ కూడా కావచ్చు, మేము వారికైతే ముందుకెళ్ళాము, ఇద్దరు కూడా శాంతి చర్చలు జరపాలి, ముందుకెళ్ళాలి అంటూ కూడా పాక్ ఏదైతే టెర్రరిస్టులని అంతమొందించడానికి భారత్కి సపోర్ట్ చేయాలంటూ కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసాం. ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా ఉండబోతోంది అనేది మాట్లాడదాం. మనతో పాటు ఆర్మీ నుంచి కల్నల్ బి శ్యామ్ విజయసింహ గారు ఉన్నారు. నమస్తే సార్. శ్యామ్ గారు, యుద్ధం వచ్చే సంకేతాలు మొన్నటి వరకు డౌట్ ఏమో అనిపించినప్పటికీ పీఓకే దగ్గర ఉన్నటువంటి ప్రజలకి ఒక ఇండికేషన్ ఇచ్చారు. 2 months సరిపడా సరుకుల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి, అది గ్రాసరీ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఏదైనా సరే 2 నెలల సరిపడా గ్రాసం మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి ఒక ఇండికేషన్తో ఎక్కడో వార్ స్టార్ట్ కాబోతుందా అనేది అయితే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ వార్ వస్తే గనక ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? వాళ్ళు 2 నెలలకు సరిపోయే రాషన్స్ అవి పెట్టుకోవాలి అని చెప్పింది ముందు జాగ్రత్త చర్యలు. ఇప్పుడు ప్రతిదానికి యుద్ధం వస్తుందని మనం చెప్పలేమమ్మా, యుద్ధం రాదు అని చెప్పలేము. వస్తుంది, రాకపోవచ్చు, అది మనం డెసిషన్ మేకర్స్ వదిలేయాలి. వాళ్ళు వాళ్ళ తయారీలో వాళ్ళు ఉన్నారు, మన తయారీలో మనం ఉన్నాం. ఆ ప్రయత్నంలో, ఆ రన్అప్లో ఇవన్నీ చేస్తారు. అంటే ముందు మీ సరుకులన్నీ తెచ్చిపెట్టుకోవడం. ఎందుకంటే ఒకవేళ గనక యుద్ధం గనక వస్తే మీరు ఆ సమయంలో మీరు వెళ్ళి కొనుక్కోవడం ఇట్లాంటివి జరగవు. ఉన్న దుకాణాలన్నీ మూసేసి ఉంటాయి. ఉన్న సామాన్లు, సరుకులన్నీ ఆర్మీకి ఇట్లాంటి వాళ్ళకి వెళ్ళడానికే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు అవన్నీ స్టాక్ చేసుకోమని చెప్పుంటారు, అంటే నిల్వ ఉంచుకోండి అని చెప్పుంటారు. యుద్ధం వస్తుందా రాదా అనేది ఇట్స్ అగైన్ ఇట్స్ గ్రేట్ క్వశ్చన్. అంటే యుద్ధం చేయాలి అని పాపులర్ ఒపీనియన్ మన దేశంలో, ఎమోషన్కి సంబంధించిన ఒపీనియన్. ఎమోషన్ లేకుండా ఒక ఏమంటారు దాన్ని, మానవ దృక్పథంతో ఆలోచించినప్పుడు
యుద్ధం చేయాలా, యుద్ధం చేయకుండా ఇట్లా దీన్ని సాధించవచ్చా అనే దాన్ని కూడా ఆలోచిస్తూ ఉండుంటారు మన వాళ్ళు. అందుకే ఇంత సమయం పడుతోంది, ఇంతసేపు చర్చలు అవి జరుగుతూ ఉన్నాయి. యుద్ధం చేయడం ఒక ఆప్షను. మో అన్నిటికంటే ముఖ్యమైన ఆప్షన్ ఏంటంటే ఆ చేసిన వాళ్ళు 5, 6, 4 ఎవరైతే ఆ పహల్గాం ఆ, కాండని అంటే ఆ ఎవరినైతే మన సివిలియన్స్ ని మన వాళ్ళని చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5, 6 వాళ్ళని పట్టుకుని ఉమ్, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని చంపడమో లేదంటే వాళ్ళ దగ్గర నుంచి న్యాయం తీసుకురావడమో ఇలాంటివి చేయాలని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అదే మోస్ట్లీ మన దేశంలో కూడా ఆలోచిస్తున్నారు. ఫస్ట్ అది దట్ విల్ బి ది ఫస్ట్ స్టెప్, అది మొట్టమొదటి స్టెప్. దాని తర్వాత ఇంకా మిగతావి ఆ టెర్రరిస్ట్ క్యాంపులు అటువైపు ఉన్న వాటిని కొట్టడానికి యుద్ధం లాగా వెళ్ళడమా, లేదా మినిమం అటాక్ లాగా అంటే ఇంతకుముందు జరిగినట్టు సర్జికల్ స్ట్రైక్ లాంటివి చేయడమా, అవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచిస్తున్న వాళ్ళని వాళ్ళ వాళ్ళ పనికి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఐ థింక్ దే విల్ హ్యావ్ ఎ బెటర్ సొల్యూషన్. వాళ్ళకి వాళ్ళు ఆలోచించి మంచి పథకం వేసుకుని పకడ్బందీగా ఒక పథకం ప్రకారం వాళ్ళు చేయాల్సింది చేసి మనకు చూపిస్తారని నా ఉద్దేశం. ఎస్ సార్, నిజంగానే ఏదైనా సరే ఒక స్ట్రాటజీ ఉంటుంది. అటుపక్క పాక్ కూడా అయితే పహల్గాం దాడి చేస్తున్నప్పుడు ముందుగానే 10-15 రోజుల ముందే వారు ప్రిపేర్ అయినట్టుగా కూడా మనం చూసాం. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో ముందుగానే ప్రిపేర్ అయ్యి 4-5 స్పాట్లు చూసుకొని ఎక్కడైతే మన ఆర్మీ లేట్గా రెస్పాండ్ అయ్యే ప్లేసెస్ ఏవేవి ఉన్నాయి, ఏంటి ఎక్కువగా ప్రజలు ఎక్కడున్నారు ఏంటని చెప్పి ఇంత ఇన్వెస్టిగేషన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కూడా సపోర్ట్ చేశారు వాళ్ళకి అనేది ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నటువంటి నిజాలు. సో దీని ద్వారా చూస్తుంటే ఇంకా వాళ్ళకి ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారనే విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి. అంటే ఉగ్రవాదులకి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కానీ ఇవి కానీ. పీఓకేలో మనం ఇంకా కవ్వింపు చర్యలు చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది పాక్. మన వాళ్ళు తిప్పి కొడుతూనే ఉన్నారు. ఇవన్నీ దేనికి ఇండికేషన్ అనుకోవచ్చు? ఆ, ఇప్పుడు మన దేశం ఏం చేస్తుందని వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఏం చేస్తాము, లేదా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం కూడా బతకాలి కదా. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం లేదు, భారతదేశం ఇలా చెప్పింది, మనం ఏం చేయలేము, మనం వాళ్ళతో మనం కొట్లాడలేము అని మనం వాళ్ళు ముందే ఒప్పేసుకుంటే అక్కడ తిరుగుబాటు వస్తుంది, వాళ్ళ ప్రభుత్వం పడిపోతుంది. అందుకని వాళ్ళు వాటి కోసం అని ఇట్లాంటి చర్యలు అవి చేస్తూ ఉంటారు. అంటే ఏం చెప్పడం అంటే, చూడండి మేము యుద్ధానికి తయారు, మీరేం కంగారు పడద్దు, మన ప్రభుత్వం కూడా చాలా మన దేశం కూడా చాలా పవర్ఫుల్, మనం చాలా శక్తిమంతులం, మనం భారతదేశానికి మనం భయపడాల్సిన అవసరం లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ చెప్పడానికి కారణమే వాళ్ళ భయం. పాకిస్తాన్ భయపడుతోంది కాబట్టే ఇవన్నీ చేస్తోంది. ఒకవేళ తప్పు చేయని వాడై, ఒకవేళ గనక భయం లేని వాడైతే ఇవన్నీ చేయడు, ఎందుకు చేస్తాడు ఇవన్నీ? సో వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు భయపడి వాళ్ళ భయపడుతూ చేస్తున్న చర్యలు ఇవన్నీ. ఇది మొదటి విషయం. రెండో విషయం, వాళ్ళు భయపడుతూ చేస్తున్న విషయాలని మన వాళ్ళు దాని గురించి పట్టించుకోకుండా మనకంటూ ఒక పద్ధతి. ఇప్పుడు మీరు చదరంగం ఆడతారు, చెస్ ఆడుతున్నప్పుడు ఎదుటివాడి మీద కొంచెం ఉంటుంది, కానీ మనకు అంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది, మనకు అంటూ ఒక పథకం ఉంటుంది. ఆ పథకం మీద మన వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ చూపించి దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఈ ప్రకారంగా మనం గనక ముందుకెళ్తే పాకిస్తాన్ని మనం గట్టిగా దెబ్బ కొట్టచ్చు అని ఆలోచిస్తున్నాం. ఓకే, ఇది రెండు. మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర స్లీపర్ సెల్స్ ఉన్నాయి, మన దగ్గర అవి ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మన దాంట్లో పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఇది కామన్ ఫీచర్, ఇది మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మన దగ్గర ఉన్నాయి లేవు అన్న విషయం పక్కన పెడితే వాళ్ళకి కొంచెం సపోర్ట్ వస్తోంది, కొంతమంది ఆ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నారు. అందుకే కదండి మొన్న ఇప్పుడు ఈ పహల్గాం జరిగిన తర్వాత కూడా బోల్డ్ మందిని అరెస్ట్ చేశారు, పట్టుకున్నారు, ప్రశ్నిస్తున్నారు. సో వాళ్ళల్లో ఎవరు వాళ్ళు అందరూ అట్లా ఉండరు, ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళని మనం విడగొట్టి వీళ్ళని మంచి వాళ్ళ దగ్గర నుంచి పక్కకి చేసి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి నిజాలు తెలుసుకోవాలన్నదే ప్రయత్నం చేస్తున్నారు, జరుగుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో మనకి అన్ని సవ్యంగా స్పష్టంగా బయటకు వచ్చేస్తాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. సార్ నిజంగానే, ఎందుకంటే ఒక్కొక్క వీడియోస్ ద్వారా మనకి బయటపడినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఏ విధంగా టెర్రరిస్టులు వచ్చారు, ఏ విధంగా అటాక్ చేశారు. ఒక్కొక్క వీడియో, ఒకసారి వీడియోగ్రాఫర్ రిలీజ్ చేసినటువంటి వీడియో కావచ్చు, తర్వాత మరొక వీడియో బయటకు రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఎన్ఐ ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు జవాబు ఇస్తారని చెప్పి మనం ఎదురు చూస్తున్నాం. దేశాల విషయానికి వద్దాం. ప్రపంచ దేశాలు కూడా, మెయిన్గా యుఎస్ కూడా, జేడీ వాన్స్ తర్వాత మన ట్రంప్ కూడా మాట్లాడారు, మేము వారికి అనేది ఎగ్నెస్ట్గా ఉంటాము,
ఇద్దరు కూడా శాంతి చర్చలు జరపాలి, వార్ జరగకుండా ముందుకెళ్ళండి అని చెప్తున్నారు. మరోపక్క మనము పాకిస్తాన్ చూస్తూ ఉంటే భారత్ ఎప్పుడు వార్ చేస్తుందా అని చెప్పి ఇండికేషన్స్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎస్, భారత్ సిద్ధమైంది వార్కి, మేము సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా చెప్తున్నప్పటికీ దానికి సంబంధించిన ఆర్మీ రిజైన్స్ చేస్తూ వెళ్ళిపోతున్నటువంటి ఇన్ఫర్మేషన్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ అది ఫాల్సా నిజమా అనేది పక్కన పెడితే వారు భయపడి భారత్తో పోటీ పడడానికి, భారత ఆర్మీతో పోటీ పడడానికి, లేదంటే వార్ చేయడానికి, యుద్ధాన్ని దిగడానికి కూడా భయపడి వెళ్ళిపోతున్నారనేది కూడా వినిపిస్తోంది. ఇందులో ఒక 3-4 ప్రశ్నలు అమ్మ మీవి కలిపి అడిగారు. ఒకటి, ప్రపంచ దేశాలన్నీ ఒక చోటుకు వచ్చి యుద్ధం చేయొద్దు అని చెప్తున్నాయి. అది ఎవరైనా చెప్తారు, మనకి తెలిసిన విషయం. అది యుద్ధం వల్ల ఎవరికి లాభం ఉండదు, మనకి లాభం ఉండదు, వాళ్ళకి లాభం ఉండదు. వాళ్ళంత ప్రాణ నష్టం, డబ్బు నష్టం, ఎకానమీ దెబ్బతింటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది ఒకటి. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడే మనం ఎమోషన్స్ని దగ్గర పెట్టుకుని, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని సంయమనంతో మనం ఒక నిర్ణయానికి రావాలి. అదే మన ప్రభుత్వం చేస్తుంది, ఆలోచిస్తాం, తొందరపడట్లేదు, ఆలోచిస్తాం. మొదటి విషయం. రెండో విషయం, పాకిస్తాను మాట్లాడితే కవ్వింపు చర్యలు చేస్తోంది, వాళ్ళు మనల్ని ఉద్రేకపరుస్తున్నారు, కొట్లాడాలంటున్నారు, భారతదేశం కొట్లాడితే మేము ఇది చేస్తాం అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే కవ్వింపు చర్యలు. అంటే పాకిస్తాన్ ఏం చేస్తూ ఉందంటే మనల్ని వాళ్ళు ఉత్తేజపరుస్తున్నారు. అంటే మీరు కొట్లాడండి, మీరు మొదటిగా ఫైర్ చేయండి, మీరు మొదటిగా అడుగు తీసుకోండి, మీరు మా మీదకి దాడి చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ గనక ఈ ఉద్రేకపు చర్యల వల్ల మన వాళ్ళు కొంచెం ఉద్రేకపడి పాకిస్తాన్ మీద మొదటి దాడి మనం గనక చేస్తే ప్రపంచం అంతానికి అందరికీ పాకిస్తాన్ ఏం చెప్తుంది, చూడండి మేము శాంతి కాముకులం, పాకిస్తాన్ అంటేనే శాంతి దేశం, మేమేమీ చేసేవాళ్ళం కాదు, భారతదేశమే మొదటిసారి మా మీద యుద్ధం చేసింది, కాబట్టి ఇంకా మేము ఆత్మరక్షణ కోసం మేము చేసుకోవాలి కాబట్టి మేము చేస్తాం అని చెప్పి చేయాలని వాళ్ళ ఉద్దేశం. అది అసలైన వ్యూహనీతి వాళ్ళది. కానీ ఆ వ్యూహనీతిని మన వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు ఎంత కవ్విస్తున్నా మనం ఏమి మాట్లాడలేదు. మీరు చూడండి, మన నేతలు ఎవరు ఏం చెప్పినా ఏం చెప్తున్నారు, పెహల్గాంలో ఎవరైతే ఈ అకృత్యానికి పాల్పడ్డారో వాళ్ళని మేము తప్పకుండా పట్టుకుంటాము, వాళ్ళని ఎట్టి పరిస్థితులను వదిలే ప్రశ్న లేదు. ఎవరు వాళ్ళు? ఆ 5-6 ఉగ్రవాదులు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. మేము వెళ్ళి పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం, మేము వాళ్ళని చంపేస్తాం, అవి ఇవి అని ఏం చెప్పట్లేదు. ఇది 2. 3, మనకు కావాల్సిన ఎకనామిక్ బ్లాకేట్స్, అంటే పాకిస్తాన్కి సంబంధించిన ద్వారాలన్నీ మూసేసాం, మేము అటు వెళ్ళాం, మీరు ఇటు రావద్దు, మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు తీసేసుకోండి, మీ గగనతలాల్ని మేము వాడం, మా గగనతలాన్ని మీరు వాడద్దు. ఇవన్నీ ఎందుకంటే అట్నుంచి ఒకవేళ ఎవరైనా ఇటు వస్తుంటే, ఉగ్రవాదులు అట్నుంచి వాళ్ళు వస్తుంటే మనం ఆపేసి ఒకవేళ అక్కడి నుంచి ఏమైనా జరిగితే దీనికే మనం మన సైన్యాన్ని, మన బిఎస్ఎఫ్ని వీటిని అలర్ట్లో పెట్టి అట్నుంచి ఎవరిని రానియద్దు అంటున్నాం. ఒకవేళ ఇప్పటికి కూడా ఏమన్నా అట్లాంటివి ఏమన్నా ఉండి ఎవడైనా వస్తే అప్పుడు మనం డైరెక్ట్గా చెప్పచ్చు, చూడండి పాకిస్తాన్ వాళ్ళే వచ్చారు, వీళ్ళు కాదు అని, ఉగ్రవాదులు ఇక్కడ కాశ్మీర్లో ఎవరు లేరు అని. ఇది 3. 4, మనం దెబ్బ కొట్టాల్సింది ఉగ్రవాదుల్ని. మనం బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. మన ప్రభుత్వం ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫోరంలో, అంటే ప్రపంచానికి అంతటికీ చెప్తుంది ఏంటంటే, మేము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాము, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాము, కాబట్టి మా యుద్ధం ఉగ్రవాదుల మీద, వేరే దేశం మీద కాదు అని మన వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అందుకే మనకింత సపోర్ట్. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాలో కొట్లాడింది, ఇజ్రాయెల్ గాజాలో కొట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు గాజాతో కొట్లాడుతున్నాం, ఈజిప్ట్తో కొట్లాడుతున్నాం, వాడితో కొట్లాడుతున్నాం, వీటితో కొట్లాడుతున్నాం అని చెప్పట్లా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఉగ్రవాదులతో కొట్లాడుతున్నాం, మాకు ఉగ్రవాదం మీద యుద్ధం చేయాలని ఉంది, ఎందుకంటే వాళ్ళ వల్ల మేము నష్టపోతున్నాం, ధన మాన హాని జరుగుతోంది, కాబట్టి మేము వాళ్ళని చంపేస్తాం అని వాళ్ళ ఉద్దేశం. అదే మనము చెప్తున్నాం. కాబట్టి మనం ఇది దేర్ 2 డిఫరెంట్ థింగ్స్. మనం 2 విషయాలుగా ఆలోచించాలి. ఒకటి పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం, 2 ఉగ్రవాదం మీద యుద్ధం చేయడం. మన దేశం ఇప్పటి వరకు చెప్తుంది ఉగ్రవాదం మీద యుద్ధం చేస్తామని. ఆ ఉగ్రవాదులు ఒకవేళ వాళ్ళ స్థావరాలు, శిబిరాలు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కనుక ఉంచుంటే లేదా ఉన్నాయని తెలిస్తే తప్పకుండా వాటి మీద దాడి జరుగుతుంది, తప్పకుండా వాటిని నష్టం చేయాలని అనుకుంటాం. ఒకవేళ పాకిస్తాన్ వాటిని ముయ్యకపోతే తప్పకుండా, అంటే పాకిస్తాన్ వాటికి సపోర్ట్ చేయకుండా, వాటిని ముయ్యకుండా అట్లాగే నడిపిస్తూ ఉంటే మన వాళ్ళు తప్పకుండా దాని మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. కావచ్చు, సముద్రంలో ఉన్నటువంటి నావీ సిబ్బందిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది.
అంటే మా యొక్క బలం ఇది అని చెప్పి మనకి చూపించే ప్రయత్నంగా వాళ్ళు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనము కూడా అదే ఎక్స్ప్రెస్ వేలు కానీ ఇక్కడ ల్యాండింగ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా టేక్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఒక్కొక్క డెవలప్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. వీటి ద్వారా ఎటువంటి ఇండికేషన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు సార్? ఇవన్నీ అన్ని సందర్భాలకి మనల్ని మనం తయారు చేసుకోవడం. వీఆర్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ సిచ్యువేషన్స్. అది దాని అడుగు. మనం ఒకవేళ గనక మనం ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు అక్కడ మనకి తెలిసిపోయినాయి పిఓకేలో వాళ్ళవి కొన్ని స్థావరాలు ఉన్నాయి, వాళ్ళే చేస్తున్నారు, అవి మనం కొట్టేయాలి, పాకిస్తాన్ వాళ్ళు దాన్ని ముయ్యట్లేదు అని అనుకుంటే, ఒకవేళ మన వాళ్ళు గనక దాటి గీత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి మనం అటు వెళ్ళి పాకిస్తాన్ ఏర్పాటు చేసిన స్థిబిరాలన్నింటినీ కొట్టేసాం అనుకున్నాం. ఆ నేపథ్యంలో పాకిస్తాన్ గనక మన మీద ఏదైనా దాడికి తయారైతే, లేదా మన మీద ఏదైనా దాడి చేయాలని ఏదన్నా సందర్భం వస్తే మనం కూడా తయారుగా ఉండాలి కదా దానికి. అంటే ఇప్పుడు వాళ్ళ దాడిని ఆపడానికి లేదంటే ఎదురు దాడి చేయడానికి మనం కూడా తయారుగా ఉండాలి కదా. ఇవన్నీ అవే ప్రక్రియలో వస్తాయి. నేవీ తయారుగా ఉంది. నేవీ ఎందుకు అక్కడ ఉందంటే, నేవీ ఈజ్ నౌ యాక్టింగ్ యాజ్ అ బ్లాకెట్. అది అరేబియన్ సీలోంచి వాళ్ళ పోర్ట్లలోకి వస్తున్న ప్రతి సామగ్రిని లేదా సరుకుని యుద్ధం మొదలైతే ఆపేస్తుంది. యుద్ధం మొదలైతే దట్ ఈస్ కాల్డ్ ఎకనామిక్ బ్లాకెట్. ఒకవేళ కనుక దాన్ని ఆపేస్తే మీకు ఏ సరుకు లోపలికి రాదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. మనం కొట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళే పడిపోయే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ సైన్యం ఉందో వదిలేస్తోందో రిజైన్ చేస్తోందో రాజీనామాలు చేసి పారిపోతున్నారో అవన్నీ పక్కన పెడితే, అవి మనకు తెలిసినా తెలియకపోయినా అవన్నీ పక్కన పెడితే, వాళ్ళ సైన్యం మన ముందు నిలబడి కొట్లాడే దమ్ము సత్తా ఉన్న సైన్యం కాదు. అది మనం 1947 నుంచి ఇప్పటి వరకు వరుస పెట్టి చూస్తున్నాం. వాళ్ళు మనతో కొట్లాడే రకం కాదు. ఇవి ఊరికినే మేకపోతే గాంభీర్యంగా అరవడం తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదని వాళ్ళకి తెలుసు. అది తెలుసు కాబట్టే వాళ్ళ ప్రజలు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, మీరు ఎందుకు కొట్లాడుతున్నారు, భారతదేశంతో సంధి చేసుకోవచ్చు కదా అని వాళ్ళు అంటారని. ఇది మీకు ఇంకో గొప్ప విషయం, ఒక విషయం చెప్తాను చూడండి. పాకిస్తాన్ దగ్గర ఉన్న ఒక్క కారణం, వాళ్ళ దేశాన్ని దగ్గర పెట్టుకుని నడపగలిగిన ఒక్క కారణం చెప్పండి. వాళ్ళ దేశం ఐకమత్యంగా నిలబడి కొట్లాడగలుగుతోంది అన్న ఒకే ఒక కారణం భారతదేశం. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రజలందరినీ భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళకి శిక్షణలు ఇచ్చి వాళ్ళ టెక్స్ట్ బుక్కుల్లో రాసుకుని ఇలా చేయడం మూలానే ఆ ఒక్క కారణం, భారతదేశానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి అన్న ఒక్క కారణం వల్ల పాకిస్తాన్ నిలబడతాం. లేదంటే బలూచిస్తాన్ వాళ్ళు కొట్లాడుతున్నారు, సింధులో గొడవలు జరుగుతున్నాయి, ప్రతిరోజు వాళ్ళ దగ్గర ఎవడో ఆఫ్ఘాన్ తాలిబాన్ అంటారు, వాళ్ళంటారు వీళ్ళంటారు వస్తారు, లోపల బోల్డ్ ఎంతమందిని చంపేస్తున్నారు. ప్రతిరోజు ఒక అటాక్ జరుగుతుంది, వాళ్ళ ఆర్మీ బేసెస్ మీద, ఆర్మీ క్యాంప్స్ మీద, ఎయిర్ ఫోర్స్ మీద ప్రతిరోజు ఒక అటాక్ జరుగుతుంది. వాళ్లకున్న ఒకే ఒక కారణం, ఇంకా పాకిస్తాన్ దేశంగా నిలబడడానికి ఒకే ఒక కారణం భారతదేశం. మన మీద ఉన్న వ్యతిరేకత వల్ల వాళ్ళు ఇంకా నిలబడుతున్నారు ఒక దేశంలాగా. ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం కనుక మన మీద వ్యతిరేకత కనుక నిలబెట్టకపోతే, అంటే వాళ్ళకి చూపించకపోతే ప్రజలకి, వాళ్ళు ఎప్పుడో పడిపోతారు. వాళ్ళ దేశమే కొలాప్స్ అయిపోతుంది, వాళ్ళ దేశమే పడిపోతుంది. ఇప్పటికే పిఓకేలో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో బోల్డ్ ప్రొసెషన్స్ జరుగుతున్నాయి, బోల్డ్ సభలు సందర్భాలు ఉన్నాయి. ఏం చెప్తున్నారంటే వాళ్ళు, మనం భారతదేశంలో కలిసిపోదాం, వాళ్ళ దాంట్లో అభివృద్ధి ఎక్కువ ఉంది, వీళ్ళు ఏం చేయట్లేదు మనకి, మనం అక్కడికి వెళ్ళిపోదామని చెప్పిన సందర్భాలు కోకోలలో బోల్డ్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు నిలబడాలి కదండి, వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏదో అరుస్తూ ఉంటారు, ఇట్లా వాళ్ళు ఇవన్నీ ఏవో చెప్తూ ఉంటారు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మన దేశ నాయకత్వం కూడా వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. పాకిస్తాన్ గట్టిగా మాట్లాడితే హైదరాబాద్ అంత ఉంటుందేమో, అంతకంటే కొంచెం పెద్దగా ఉంటుందేమో. దాన్ని చూసి ఇంత పెద్ద విశాలమైన భారతదేశం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన సమౌజ్జీలు కారు. బ్రహ్మోస్ మిసైల్ని కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒకవేళ ఏ చర్యకి పాల్పడినా సరే సిద్ధంగా ఉండడానికి, మన దేశానికి ఎటువంటి ఆపద రాకుండా ఇప్పటికే మిసైల్స్ కానీ ఇవన్నీ కూడా భారత్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 290 కిలోమీటర్ల దూరంలోనైనా సరే లక్ష్యాన్ని ఛేదించేటటువంటి బ్రహ్మోస్ మిసైల్ని కూడా సిద్ధం చేస్తున్నట్టు అటు నావిదళానికి కూడా చేరబోతున్నట్టు అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సార్, ఇంకొకటి, గతంలో ఉన్న వార్స్కి ఇప్పుడు ఒకవేళ వార్ వస్తే కనుక డిఫరెన్సెస్ ఏం చూడొచ్చు అనుకోవచ్చు? అప్పుడు మనకి టెక్నాలజీస్ అంత ఇంత మెరుగుదల లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆయుధాలు కూడా ఈ మధ్య మనం పొందుపరుచుకున్న ఆయుధాలు చాలానే ఉన్నాయి, మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా.
వీటితో పోల్చుకుంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న చాలా తక్కువ, మనతో పోల్చుకుంటే అది అసలు ఎక్కడ సైనిక పరంగా కావచ్చు, అణ్వాయుధాల ప్రకారం కావచ్చు, మిసైల్స్ ఏవైనా కావచ్చు, మనతో పోటీ పడడానికి ఆస్కారం లేనటువంటి స్థాయి ఉన్నటువంటి పాకిస్తాన్తో ఏ విధంగా బదులిచ్చే ఆస్కారం ఉంటుంది? కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయమ్మా. ఇంతకు ముందుకి ఇప్పటికే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనము ఏదైతే అంటాం ఆశ్చర్యకరమైన అటాక్ లేదంటే ఆశ్చర్యకరమైన దాడి, సర్ప్రైజ్ అని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ప్రతి వాడికి శాటిలైట్లు ఉన్నాయి. మీరు ఇక్కడ ఏం చేసినా ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది, వాళ్ళు అక్కడ ఏం చేసినా ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది. బికాస్ అన్ని చోట్ల శాటిలైట్స్ మానిటర్ చేస్తున్నాయి కాబట్టి మనకి లైవ్ ఫీడ్లు వచ్చేస్తాయి అన్ని చోట్ల. అదొకటి, సర్ప్రైజ్ మెయింటైన్ చేయడం కష్టం. వాళ్ళ సైన్యం మూవ్ అవుతున్నా, వాళ్ళ సైన్యం కదులుతున్న బార్డర్ వైపు, మన సైన్యం కదులుతున్న బార్డర్ వైపు వాళ్ళకి తెలుస్తుంది, మనకి తెలుస్తుంది. కాబట్టి అది ఒకటి, మొదటి ప్రాబ్లం. రెండవ విషయం ఏంటంటే వాళ్ళది అణ్వాయుధాలు ఉన్న దేశం, మనది అణ్వాయుధాలు ఉన్న దేశం. కాబట్టి ఒకవేళ గనక యుద్ధం గనక జరిగితే మన సంయమనాన్ని మనం పాటిస్తాం. ఎందుకంటే మనది నో ఫస్ట్ యూజ్, మేము మొదటిసారి వాడము అని మనం చెప్తాం. మొట్టమొదటిగా మేము వేయము అని, ఆత్మరక్షణకి మాత్రమే వేస్తాము అని మనకు ఒక పాలసీ. కానీ అదే పాలసీ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆ పాలసీ కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఒకవేళ అణ్వాయుధాలు వాడితే చాలా దారుణంగా ఉంటుంది నష్టం. ఇది 2. 3, వాళ్లకున్న ఆయుధాలు కానీ మనకున్న ఆయుధాలు కానీ అవి కేవలం ఆయుధాలు, అంటే యంత్రాలు మాత్రమే. ఆ యంత్రాలు నడపగలిగింది, యంత్రాలని సవ్యంగా వాడగలిగింది, అన్ని రకాల పరిస్థితుల్లోనూ అద్భుతంగా ఉపయోగించుకోగలిగింది మనిషి మేధస్సు. ఆ మనిషి మేధస్సు, వాడి ధైర్యం, మ్యాన్ బిహైండ్ ద మెషిన్ అంటాం, అదే అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఆ ముఖ్యమైన విషయంలో మనం అంటే భారతదేశ సైనికులు ప్రపంచంలోనే మొట్టమొదటి పొజిషన్లోకి వస్తారు, మొట్టమొదటి స్థానంలో నిలబడతారు. వీళ్ళకున్నంత ధైర్యం నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు, ఏ సైన్యంలోనూ నేను చూడలేదు. అంత ధైర్యం ఉన్నవాళ్ళు, బుల్లెట్ వస్తుంది అంటే దానికి ఎదురెళ్ళగలిగిన దమ్మున్న వాళ్ళు భారత సైనికులు. బుల్లెట్ సౌండ్ విని పారిపోయేది పాకిస్తాన్ సైన్యం. కాబట్టి ఆ తేడా అక్కడ మనకి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. గత యుద్ధాలన్నీ చూసుకున్నా కూడా గత యుద్ధాలన్నిట్లోనూ అడపాదడపా ఒకళ్ళో ఇద్దరు అలా ఎదురు నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ పాకిస్తాన్లో మొత్తం మీద చూస్తే పాకిస్తాన్లో 95% సైన్యం మొదటి బుల్లెట్ ఫైర్ అవ్వగానే పారిపోయారు. కాబట్టి వాళ్ళకి మనకి సమతుల్యం లేదు, వాళ్ళని మనల్ని ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. అభినందన ఇష్యూనే ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చేమో సార్ ఇక్కడ. ఎందుకంటే ఎన్ని చిత్రహింసలు పెట్టి నరక యాతన అనుభవించినా సరే మన ఇండియన్ కి సంబంధించి అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఏదైనా సీక్రెట్స్ ఉన్నా ఏ ఒక్కటి కూడా బయటికి రివీల్ చేయనటువంటి ఆర్మీ మనది అని చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ అభినందన కింద చెప్పొచ్చేమో లాస్ట్ మనకు జరిగినటువంటి సిచ్యువేషన్ లో. ఇది బేసిక్ గా మన సైన్యంలో మన వాళ్ళకున్న లాయల్టీ, అది మన సైనికుల్లో ఉన్న లాయల్టీ. మనం మన సైనికులకి ఇంపార్టెన్స్ ఇస్తాము, వాళ్ళు వాళ్ళ సైనికులకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. మనం కార్గిల్లో కూడా చూసాం, వాళ్ళ శవాలు వాళ్ళ సైనికులే చనిపోయిన తర్వాత వాళ్ళ శవాలని వాళ్ళకే ఇస్తే వాళ్ళు ఒప్పుకోలేదు, మా వాళ్ళు కాదు అవసరం లేదని. కానీ మన సైన్యం వాళ్ళ సైనికుల శవాలకు కూడా దహన సంస్కారాలు సవ్యంగా చేశారు. అంటే ఖననాలు, అంటే వాళ్ళని తీసుకెళ్లి పూడ్చిపెట్టడాలు, వాళ్ళ మత పద్ధతిలో అన్ని చేయడాలు, ఇవన్నీ మనం చేసాం. వాళ్ళ సైనికులు కానీ వాళ్ళ సైన్యం అంటే కానీ ఏమి ఇష్టం, అదొక జస్ట్ టూల్. వాళ్ళది ఏంటంటే అదొక యంత్రం మాత్రమే, దాన్ని వాడతారు అంతే. అందుకనే వాళ్ళ సైన్యం వాళ్ళ కోసం నిలబడదు, వాళ్ళు పారిపోతారు. మన సైన్యం ఏంటంటే మన వాళ్ళల్లో ఎవరికైనా ఒక్కడికి ఏమన్నా జరిగినా మొత్తం సైన్యం, మొత్తం దేశం నిలబడుతుంది. అది మనకి వాళ్ళకి తేడా. ఎస్, మన ఆర్మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనకున్నటువంటి ధైర్య సాహసాల గురించి కానీ, ఎదుటి దేశాలు ఒకవేళ పక్క దేశాలు మన మీద యుద్ధానికి వస్తే ఏ విధంగా నిలబడాలి అనడానికి కానీ భారత సైన్యానికి మించిన వాళ్ళు ఎవరు లేరని చెప్పొచ్చేమో ఘంటాపదంగా. ఎటువంటి అన్డౌటెడ్గా ఆన్సర్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వస్తుంది. ఒక నిమిషం సార్, మనతో పాటు మేజర్ శ్రీనివాస్ గారు కూడా యాడ్ అయ్యి ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. ఓకే, యుద్ధం వస్తుందా రాదా, వస్తే ఏ విధంగా ఉంటుంది ఏంటనే విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఉన్నటువంటి టెక్నికల్ సిచ్యువేషన్స్ ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది? గతంలో మనం ఏంటంటే వార్ అంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా యుద్ధాలు అంటే ఏ విధంగా ఉండేవి, ఆయుధాలు అటుపక్క నుంచి ఎన్ని వచ్చాయి, ఇటుపక్క నుంచి ఏ విధంగా చేసామని. ఇప్పుడు ఆ విధంగా వెళ్ళట్లేదు, ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది భారత్ అనేది. గగనతలాన్ని ఆపేయడం కానీ, నావిగేషన్ సిస్టమ్ని ఆపేయడం కానీ, వారికి సంబంధించి ఏదైతే సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుందో ఎక్కడెక్కడ ఏమున్నారు ఇదన్నీ కూడా తెలియకుండా ఉండే విధంగా జామర్లు సిస్టమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక
కష్ట దిగ్బంధనం ఒకవేళ వచ్చినా సరే ఎటువంటి గురి చూసి దెబ్బ కొట్టలేని సిచ్యువేషన్లో పాకిస్తాన్ నెట్టే ప్రయత్నం అయితే భారత్ ముందడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆ విధంగా చూసుకుంటే ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏమనుకోవచ్చు? ఒక పక్కన మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు కావచ్చు, కొంతమంది కావచ్చు, ఎస్ వార్ జరిగితే మేము సిద్ధంగా ఉన్నాము, బదిలిస్తామని చెప్తున్నారు, ప్రధాని కూడా చెప్తున్నారు. ఇండికేషన్స్ చూస్తూ ఉంటే వారు వస్తుందా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చినా రాకపోయినా మేము సిద్ధంగా ఉన్నామనే ఇండికేషన్స్ పాకిస్తాన్కి తప్పకుండా భారత్ ఇస్తూ ఉంది. ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు సార్? శ్రీనివాస్ గారు, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రిపరేషన్ ఫర్ ది వరస్ట్. అంటే ఎప్పుడైతే మనకి ఉద్రిక్తతలు ప్రారంభమైనయో, ఎప్పుడైతే వాళ్ళు మన మీద దాడి చేశారో దానికి ధీటైనటువంటి జవాబు చెప్పాలి అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకున్నాం. ఆ డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఏమన్నారు అంటే మనం తీసుకున్నటువంటి కాస్త డిప్లొమాటిక్ వార్ఫేర్ లో భాగంగా కొన్ని డిప్లొమాటిక్ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. దానికి రియాక్షన్ గా వాళ్ళు ఏమన్నారంటే మాకు సింధు నదీ జలాలు మీరు ఆపేరు అంటే యుద్ధం స్టార్ట్ అయిపోయినట్టే అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చారు. రక్తం పారిస్తామని. దాంతో పాటు ఒకదాని తర్వాత ఒకటి ఎస్కలేషన్స్ అనేటువంటి జరుగుతున్నాయి. అలాగే ఇంత ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ కాకుండా బార్డర్ లో ఉన్నటువంటి సైనికులందరికీ కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చాము అని చెప్పేసి ప్రధాని గారు కూడా ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఎటువంటి వరస్ట్ సిచ్యువేషన్ అయినా సరే ఫేస్ చేయడానికి, అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి మనకి చూడండి పుల్వామా దాడులు జరిగినప్పుడు మనం స్ట్రైక్స్ చేసాం, అది టెంపరీగానే ఆ ఇంజెక్షన్ పనిచేసింది. అలాగే ఇప్పుడు మళ్ళీ మనకి పహల్గాం లో ఇన్సిడెంట్ చేశారు అంటే మాటికి వాళ్ళు ఏదో ఇన్సిడెంట్ చేయడం, ఒక సర్జికల్ స్ట్రైక్ ఏదో మనం టెంపరీగా కండక్ట్ చేయడం అనేటువంటిది ఒక రొటీన్ అయిపోయిందండి. ఈసారి అలా కాదు, మన ఇంటెన్షన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. దాన్ని చాలా తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది. దానికి ధీటుగానే మనం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ని ఎదుర్కోవడానికి, న్యూక్లియర్, బయలాజికల్ అండ్ కెమికల్ వార్ఫేర్ ని ఎదుర్కోవడానికి అనుగుణంగా మన యొక్క ప్రిపరేషన్స్ అనేటువంటివి స్టార్ట్ చేసామండి. అన్నిటికంటే ముందు పాకిస్తాన్ కనుక మనం చూసినట్లయితే అది సైబర్ వార్ఫేర్ స్టార్ట్ చేసిందండి. ఆల్రెడీ మన క్రిటికల్ ఇన్స్టాలేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్రిటికల్ ఇన్స్టాలేషన్ మీద ఆ వెబ్సైట్స్ అనేటువంటి హ్యాక్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి మెసేజెస్ మనకి పంపించడం, అలాగే పాకిస్తానీ నాయకులు కూడా సైకలాజికల్ వార్ఫేర్ లో భాగంగా వాళ్ళు కొన్ని రకాలైనటువంటి స్టేట్మెంట్లు, మనల్ని రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్లు వాళ్ళు ఇవ్వడం, న్యూక్లియర్ వెపన్స్ మా దగ్గరికి ఉన్నాయి, మేము ప్రయోగిస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తే గతంలో ఉన్నటువంటి కన్వెన్షనల్ వార్ఫేర్ తో పాటు సైకలాజికల్ వార్ఫేర్ ఎప్పుడు ఉందనుకోండి, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఏదైతే ఉందో, టెక్నాలజికల్ సుప్రిమసీ ఏదైతే ఉందో దానికి అగ్రభాగం అనేటువంటిది ప్రథమ పీట వేయవలసినటువంటి అవసరం ఉందండి. కారణం ఏంటి అంటే ఈ వార్లో ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ప్లస్ ఈ యొక్క సైబర్, ఈ మూడిట్ల యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఇంకొక ఫ్రంట్ కూడా మనం చూసుకుంటే కనుక గతంలో మనకి మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ నారాయణ గారు చెప్పినప్పుడు ఇండియా ఇఫ్ హ్యాస్ టు ఫైట్ ఏ వార్ ఇట్ హ్యాస్ టు ఫైట్ 2 ఫ్రంట్ వార్ అని చెప్పేసి అన్నారు. 2 ఫ్రంట్ వార్ కూడా కాదు, 3 ఫ్రంట్ వార్ కూడా మనం ఫేస్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడొచ్చండి. కాబట్టి ఏ సిచ్యువేషన్ కైనా సరే మనం సమర్థవంతంగా మనం ఎదుర్కోవాలి. అదేవిధంగా లాస్ట్ 20 years గా కూడా మనం చూస్తూ ఉంటే మనకి వార్ స్ట్రాటజీ అనేటువంటిది మారింది. అలాగే సిచ్యువేషన్స్ పట్ల మనం రెస్పాండ్ అయ్యేటువంటి విధానం కూడా మారింది. గతంలో ఏంటి అంటే మనం ఏదైనా సరే అక్కడ జమ్మూ కాశ్మీర్ ఏదన్నా విషయం జరిగిందంటే ఆ ప్రాంతానికే పరిమితమైనటువంటి దాని కింద మనం స్వీకరించే వాళ్ళం. కానీ లాస్ట్ 20 years గా మనం తీసుకున్నట్లయితే దీనికి చాలా ధీటుగా స్పందించడం అనేటువంటి జరుగుతుంది. ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి అనేటువంటి దిశగా భారత్ అడుగులు వేస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వార్ వస్తుందా రాదా అనేటువంటి విషయం కనుక చూసినట్లయితే అది ఖచ్చితంగా పాకిస్తాన్ రెస్పాండ్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. అది ఖచ్చితంగా మనకి సహకరించి ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కనుక మనకి సహకరించినట్లయితే, కాశ్మీర్ జోలికి రాకుండా ఉన్నట్లయితే ఎటువంటి సమస్య ఉండదు. కాకుండా వాళ్ళు ఆ యొక్క ఉగ్రవాదులను అప్పగించేటువంటి విషయంలో కానీ లేకపోతే ఉగ్రవాదాన్ని అణిచివేసేటువంటి విషయంలో కానీ భారత్ చర్యలకు ఏ మాత్రం అడ్డు వచ్చినా సరే మన యొక్క స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. మన అడుగులు కూడా దానికి పరంగానే పడుతున్నాయండి. అదే విధంగా ప్రపంచ దేశాల ముందు ఏదో మనం ముందు ఇంతకు ముందు సార్ చెప్పారు శ్యామ్ గారు, ప్రపంచ దేశాల ముందు ఒకవేళ మనం ఏదైనా ముందు అడుగు వేస్తే కనుక ప్రపంచ దేశాల ముందు భారతే మమ్మల్ని విధంగా అటాక్ చేసింది, వారికి సిగ్నల్స్ ఇచ్చిందని చెప్పడానికని. ఇప్పటికే మనం చూస్తున్నాం పహల్గాం దాడిలో క్లియర్ కట్ గా ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటే ఉన్నట్టుగా తెలుస్తోంది ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో. ఇవన్నీ చూసిన తర్వాత ఆల్రెడీ
ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్తున్నాయి, అటు అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా వారికి ఆయుధాలన్నీ అందిస్తున్నప్పటికీ, టెక్నాలజీ పరంగా కాస్త సహాయం చేస్తున్నప్పటికీ కూడా మిగిలినవన్నీ కూడా దాదాపుగా ఇండియాకు సపోర్ట్ చేసినటువంటి అంశం మనకు కనిపిస్తుంది. ఉగ్రవాదాన్ని హతం చెయ్యాలి, లేకుండా చేయాలి అనేది. అటుపక్క ఖండించినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకేం కనిపించడం లేదు కదా సార్. పాకిస్తాన్ నుంచి ఎస్ మేము కూడా ఉగ్రవాదుల్ని హతం చేస్తాము, ఉగ్రదాడిని మా తరపు నుంచి రాలేదు, మాకు సంబంధం లేదనే కామెంట్స్ కూడా మనకు అటుపక్క నుంచి వినిపించడం లేదు. గతంలో మనం చూసాము, ఏదైతే బిలావర్ భుట్టో కూడా చెప్పారు, కొన్ని సంవత్సరాలు మేము ఉగ్రవాద సంస్థలకి డబ్బులు ఇచ్చాము, నిధులు పంపించాము, ఇటువంటి కామెంట్స్ కూడా మనం వినున్నాం. అవును, ఎందుకంటే పాకిస్తాన్ కూడా అండి మీరు అన్నట్టు చాలా కీలకమైనటువంటి ఒక స్టేట్మెంట్. మేము అసలు ఈ ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే చాలా మంది, అంతకంటే మించి ఉగ్రవాదం వల్ల మేము కూడా సఫర్ అవుతున్నాం, మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను అణిచివేయడానికి మా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి ఒక్క మాట చెప్పినా సరే మనం యుద్ధం వైపు అడుగులు వేయమండి. ఈ రోజు ఏంటి అంటే మనం నిజంగానే ఇప్పుడు యుద్ధాన్ని గనక ముందుగా మనం తెరదీసినట్లయితే ప్రపంచ దేశాల నుంచి కూడా కాస్త ఒత్తిడి అయితే అంటే ఒక బ్లేమ్ అయితే రావడం అనేటువంటిది రావడంలో వాస్తవం లేకపోలేదు. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆల్రెడీ ఫ్రాన్స్ చెప్పింది, బ్రిటన్ చెప్పింది, ఈ పెహల్గాం ఇన్సిడెంట్ నేపథ్యంలో భారత్ ఎటువంటి చర్య చేపట్టినా సరే వాళ్ళ వెనకాల మేము ఉన్నాము, మేము పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని చెప్పి P5 కంట్రీస్ లో అయినటువంటి 2 కంట్రీస్ ఆల్రెడీ మద్దతు ఇచ్చాయి. ఆల్రెడీ ఇజ్రాయెల్ మనకి మద్దతుగా ఉందండి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఆల్రెడీ మద్దతుగా ఉన్నాయి. ఒకవేళ టర్కీ గాని, చైనా గాని, లేదా ఈ డబుల్ గేమ్ ఆడడంలో అమెరికా గాని ఏదైనా ఉన్నా సరే మనం అమెరికాను శత్రువు చేసుకోం కాబట్టి అమెరికాను కూడా కాస్త మన వైపు తిప్పుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏవో 1-2 దేశాలు పాకిస్తాన్ కి హెల్ప్ చేసినంత మాత్రాన మనం వెనకంజ వేయవలసినటువంటి అవసరం లేదండి. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదం వలన సఫర్ అయినటువంటి కంట్రీసే. ఈ ప్రతి కంట్రీలో ఇప్పుడు చూడండి, మొన్న ఇనిషియల్ గా ఇది జరిగిన వెంటనే సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క లోపం ఇది ఏదైనా అన్నారు, ఓకే అండి. దాని తర్వాత అనలైజ్ చేస్తే మరి హైయెస్ట్ సెక్యూరిటీ ఉండేటువంటి అమెరికా మీద ట్విన్ టవర్స్ మీద దాడులు జరగలేదా, లేకపోతే బ్రిటన్ లో దాడులు జరగలేదండి? అంటే ప్రపంచం అంతా కూడా ఉగ్రవాదం వలన సఫరర్స్ గా ఉన్నారు. దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ అస్. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల్ని పూర్తిగా అణిచివేయడంలో పాకిస్తాన్ సహకరించాలి. అదేవిధంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి ఒక శాశ్వత సమాధానం దొరికితేనే తప్ప మనం ఉగ్రవాదానికి సరైనటువంటి సమాధానం చెప్పలేము, రూట్ కాజ్ ని మనం అడ్రస్ చేయలేమండి. కాబట్టి ప్రపంచ దేశాల యొక్క మద్దతు చూసుకుంటే భారతదేశం వైపే ఉంది. మరొక వైపు పాకిస్తాన్ తేలుకుట్టినటువంటి దొంగలాగా అది ఎప్పుడు కూడా అసలు ఈ సంస్థలతో మాకు సంబంధం లేదు అనేటువంటి స్టేట్మెంట్ ధైర్యంగా ఇవ్వలేకపోతుంది. అలాగే వాళ్ళ మంత్రే డేరుగా మేము ఫండింగ్ చేస్తున్నాము అంటే వాళ్ళ అవివేకానికి, ఇలాంటి టెన్షన్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఇంకా గొడవను రేస్ చేసుకుంటున్నారండి. అదే విధంగా వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయంటే భారత్ ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి తప్ప ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్ కి సహకరిస్తాం అనేటువంటి విధంగా ఏమాత్రం లేవు. కాబట్టి వాళ్ళ యొక్క వైఖరికి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలండి. శ్యామ్ గారు, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా మీరు చాలా పాయింట్స్ చెప్పారు. ఎస్, మనం చేసే యుద్ధం ఉగ్రవాదాన్ని హతం చేయడం. ఈ విధంగా ప్రతిసారి వచ్చి సామాన్య ప్రజలు, అంటే యుద్ధం అంటే ఏంటి, ఆయుధాలు ఉన్నటువంటి 2 వర్గాలు, 2 పక్కన ఆయుధాలతో కొట్టుకోవడాన్ని యుద్ధం చేయడం అంటారు. అటుపక్క ఆయుధాలతో వచ్చి ఇటుపక్క సామాన్య ప్రజల మీద, అంటే మన ఆర్మీతో ఏమీ చెయ్యలేక సామాన్య ప్రజలు ఏమీ తెలియకుండా అక్కడికి వచ్చి ఏదో జస్ట్ ఫర్ ఫన్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి సామాన్య ప్రజానికంపై దాడులు చేసైతే వెళ్ళారు. ఇది యావత్ ప్రపంచానికి తెలుసు. అన్ని దేశాలు, కొన్ని దేశాలు వరకు వారికి సపోర్ట్ చేస్తున్నా, మిగిలిన అన్ని దేశాలు మనకైతే సపోర్ట్ చేస్తున్నాయి. ముందుకెళ్ళినా అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాయి. ఇక్కడ ఇంకోటి, ఎస్, మనం డైరెక్ట్గా యుద్ధం కాకుండా ఇండైరెక్ట్గా వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టచ్చు అనే విధంగా భారత్ అయితే అడుగులు వేస్తుంది. ఇంతకుముందు మీరు స్టార్టింగ్ పాయింట్స్లో కూడా చెప్పారు ఏ విధంగా వారిని కట్టడి చేయాలనే విధంగా ముందుకెళ్తుంది. ఇప్పటికే తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఆకులో రామచంద్రాన్ని అలమటిస్తున్నటువంటి సిచ్యువేషన్, ఫినాన్షియల్ పరంగా కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో మనం చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్లో భారత్ ఇంకొకటి FATF దాంట్లో గ్రే లిస్ట్లో పాకిస్తాన్ని చేర్చాలని చెప్పి అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ దీంట్లో కనుక భారత్ సక్సెస్ అయితే పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండిపోతుంది అనుకోవచ్చు? మీరు చెప్పిన దాంట్లో చాలా పాయింట్లు ఉన్నాయండి. అందులో ఒక్కొక్క పాయింట్గా తీసుకుంటాను. 3-4 పాయింట్లు ఉన్నాయి. సో 4 పాయింట్లు చెప్తాను. మొదటి విషయం, మనకి చాలా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. మద్దతు పలుకుతున్నాయి అంటే ఏం మద్దతు పలుకుతున్నాయి? నా పక్కన వచ్చి నిలబడుతున్నాయా? నాతో పాటు కొట్లాడతాయా? నాతో పాటు కొట్లాడగలవా?
ఏ దేశము ఏ దేశానికి మద్దతు పలకదు. ఒకవేళ మద్దతు పలికితే అది మూడో విశ్వ యుద్ధం అంతే. ఉమ్, అది మనం 1940s లో చూసాం, 1916, 17s లో చూసాం. ఉమ్, ఏ దేశము ముందుకొచ్చి మద్దతులు పలకవు. ఇజ్రాయెల్ కూడా బోల్డ్ మంది మద్దతు పలికారు, ఎవరు వచ్చి కొట్లాడారు? ఉమ్, ఉక్రెయిన్ కి బోల్డ్ మంది మద్దతు పలికారు, ఎవరైనా వచ్చి కొట్లాడుతున్నారు? ఉమ్, ఎవ్వరు కొట్లాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనకి ఫ్రాన్స్ లేదంటే అమెరికా మనకి ఆయుధాలు ఇస్తాయి, ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, ఉమ్, ఉచితంగా ఇస్తున్నాయా? మనం డబ్బులు ఇస్తున్నాం, మన దగ్గర మనం కొనుక్కుంటున్నాం, ఎస్, వాళ్ళు కొనుక్కుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో మద్దతు ఇవ్వడం అట్లాంటివి ఏమి ఉండవండి. ఉమ్, ఒకవేళ అంత మద్దతు ఇస్తే మనం UN లో మనం ప్రపోజల్ పెట్టి పాకిస్తాన్ చెత్త దేశం, ఇది ఇట్లా చేస్తోంది, ఉగ్రవాద దేశం అని ఎన్నిసార్లు మనం ప్రపోజల్ పెట్టినా ఒక్కసారి ఒప్పుకోలేదుగా, ఉమ్, మరి ఏం మద్దతు ఇచ్చి. ఉమ్, సో మద్దతు ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు అనుకూలం ప్రకారంగా, యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్. ఫ్రెండ్షిప్ ఇస్ యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్, నో లాంగ్ ఫ్రెండ్స్, ఇట్ ఇస్ ఓన్లీ ఫ్రెండ్షిప్ ఆఫ్ కన్వీనియన్స్. అది వాళ్ళు చేస్తాం, ఇది మొదటిది. సో అందుకనే మన ప్రభుత్వం, మన దేశం మొదటి నుంచి ఏమంటుంది, ఆత్మ నిర్భర్ భారత్, మనకై మనం నిలబడాలి, మనం కొట్లాడగలగాలి, మనకంత దమ్ము ఉండాలి. ఆ దమ్ము మనం ఈరోజు సంపాదించుకోగలిగాం. మనం ఆర్థికంగా మన దౌత్య ప్రకారంగా మనం ఒక గొప్ప దేశం లాగా బయటకు వచ్చాం, అంటే పైకి వచ్చాం మనం. కాబట్టి పాకిస్తాన్ భయపడతాం. ఇది 2. 3, ఇప్పుడు మనం యుద్ధం గురించి ఆలోచిస్తున్నాం, లేదా వాళ్ళని అణిచేయాలని ఆలోచిస్తున్నాం, వాళ్ళని ఇది చేయాలని ఆలోచిస్తున్నాం. మీరు ఏమన్నానండి, వాళ్ళేం చెప్తున్నారు, ఉగ్రవాదం వల్ల మేము బాధపడుతున్నాం, పాకిస్తాను ఉగ్రవాదం వల్ల బాధపడుతుంది, మీరు ఉగ్రవాదం వల్ల బాధపడుతున్నారు, ప్రపంచంలో ప్రతి దేశం ఉగ్రవాదం వల్ల బాధపడుతోంది. సో దానికి దేశానికి మధ్యలో గొడవ ఏంటి? వాళ్ళు అడిగేది అది. కాబట్టి ఆ ప్రకారంగా మన వాళ్ళు ముందు నుంచి ఆలోచిస్తున్నారు, మన ప్రభుత్వం. అందుకే ముందడుగు వేసి అటాకులు చేయట్లేదు. అదే చెప్పాను నేను మీకు, సంయమనంతో ఆలోచిస్తోంది మన దేశ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ ఆలోచనలు చేయనివ్వడానికి మనం వదిలేస్తే వాళ్ళు సవ్యమైన యాక్షన్ తీసుకుంటారు. ఇది 3. 4, ఆయుధాలు మనం వాళ్ళ మీద వేస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, మన మీద పడితే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, మన మీద పడితే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, మనకు కూడా ఆర్థికంగా దెబ్బ తగులుతుంది. వాళ్ళ మీద వేస్తే వాళ్ళ మీద మనం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన వాళ్ళు మొదలుపెట్టిన విషయాల వల్ల వాళ్ళు చాలా కిందకు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు అయిపోతుందో వాళ్ళ దేశం లెవెల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళు ఎప్పుడు మూసేసుకుంటారో వాళ్ళ దుకాణం వాళ్ళకే తెలియదు, ఆ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యుద్ధం చేయాలి అన్న ఫ్రెంజీ, అంటే ఆ ఎమోషన్ని కనుక మనం పక్కన పెట్టి సమతుల్యంగా మెదడు పెట్టి ఆలోచిస్తే, ప్రతి యుద్ధానికి లేదా ప్రతి స్కర్మిష్కి, ప్రతి కొట్లాటకి అంతం ఏంటంటే టేబుల్ మీద అటు వాడు ఇటు మనము కూర్చుని మాట్లాడుకుని డిసైడ్ చేసుకోవడం. ఇప్పుడు మన దేశం చేస్తున్న అన్ని బ్లాకేడ్స్, అన్ని రకాల పోస్చరింగ్ దీనికోసమే. పాకిస్తాన్ని టేబుల్ మీదకి తీసుకొచ్చి నెగోసియేషన్స్లో వాళ్ళ చేత ఒప్పించి ఇంకొకసారి మన దగ్గరికి రాకుండా చేయగలగడమే మన వాళ్ళ ఉద్దేశం కూడా. కాబట్టి ఆ ప్రకారంగా మనం ముందుకెళ్తున్నాం. అంతేగాని మనం ఎవడి మద్దతుతో ఎవడో మనకి ఏదో సాయం చేస్తున్నాడని మనం ముందుకెళ్ళడం. మన దేశం మీద మనకి నమ్మకం ఉంది, మన వాళ్ళకి మనం సైన్యం మీద నమ్మకం ఉంది కాబట్టి ముందుకెళ్తున్నారు. మొట్టమొదటిసారి ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ గా మనం రిప్లై ఇస్తున్నాం అంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని ఐసోలేట్ చేయడానికి, అంటే దాన్ని సపరేట్ గా చేయడానికి రెడీ అవ్వడానికి ఒప్పుకుంటున్నారు. అది మనం సాధించిన విజయం. ఎస్ మనతో పాటు మేజర్ భరత్ రెడ్డి గారు, రిటైర్డ్ ఆర్మీ కూడా జాయిన్ అయి ఉన్నారు. భరత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. భరత్ రెడ్డి గారు, రోజు రోజుకి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా ముందుకెళ్తుంది, రోజుకు ఒక స్టెప్ అయితే మనకి ముందడుగు వేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఎవరి బలాబలాలు ఏంటని నిరూపిస్తున్నా, అటుపక్క పాక్ కావచ్చు, ఇటుపక్క మన ఆర్మీ కావచ్చు, మనకున్నటువంటి మిసైల్స్ ఏంటి, ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా ముందుకెళ్తే ఇవన్నీ చూపిస్తున్నారు. ప్రతిసారి ఇదే విధానమా? వారు కవ్వించర్యలు పాల్పడము, ఫస్ట్ వార్ జరగడము, మళ్ళీ ఇది శాంతి మళ్ళీ స్టార్ట్ అవ్వడము, దీనికి ఒక పుల్ స్టాప్ పడే ఛాన్స్ లేదా? పుల్ స్టాప్ పడే విధంగా ఈసారి ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట, కొంతమంది అంటున్నటువంటి కోరుకున్నటువంటి కోరిక అనొచ్చేమో. ప్రతిసారి ఈ విధంగా కాదు, ఎక్కడ దెబ్బ కొడతారో తెలియనటువంటి సిచ్యువేషన్. అటుపక్క వాళ్ళకి ఆర్మీతోనే వార్ చేయాలని కాదు, సామాన్య ప్రజల మీదే వారు ప్రలాపం చూపిస్తూ ఉంటారు. కాబట్టి దీనికి ఒక పుల్ స్టాప్ ఖచ్చితంగా పెట్టి తీరాలి అనేది అయితే వినిపిస్తోంది. ఆ దిశగా ఈసారి ఏమైనా చర్యలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? లేదండి, ఐ థింక్ ప్రజలకందరికీ తెలవాల్సింది ఏంటంటే,
పాకిస్తాన్ తో మనకి ఈ ఈ సిచ్యువేషన్ ఇప్పుడైతే ఎలా డెవలప్ అవుతుందో దాంట్లో ప్రాబ్లం ఉందండి. పాకిస్తాన్ మనతో ఎన్నడూ కూడా ప్రత్యక్షంగా యుద్ధం చేయలేదు కాబట్టి వాళ్ళు ఒక పరోక్షమైన యుద్ధ నీతిని ఎంచుకున్నారు. లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్, ఇన్సర్జెన్సీ కానీ, టెర్రరిజం కానీ ఇవన్నిటిని వాళ్ళు ఎంచుకున్నారు. అండ్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనం ప్రతిచర్యకి పాల్పడితే కన్వెన్షనల్ గా ఒక పెద్ద రీతిలో మనం వాళ్ళ భూభాగంలో అడుగు పెడితే, బూట్స్ ఆన్ గ్రౌండ్ పెడితే, వాళ్ళు ఒక న్యూక్లియర్ నేషన్. అండ్ ఇవాళ వాళ్ళ లీడర్షిప్ ఏదైతే ఉందో ఒక మదర్సాలో చదువుకొని మతోన్మాదులు ఆర్మీ యూనిఫామ్ వేసుకొని ఆ దేశాన్ని నడిపిస్తున్నారు. వాళ్ళ ఇన్సెక్యూరిటీ చాలా ఎక్కువ. ఆల్రెడీ వాళ్ళ దేశంలో ఒక విపరీతం వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ప్రజల నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. బలూచిస్తాన్ లో సెపరేటిజం, వజీరిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో సెపరేటిజం ఎదుర్కొంటున్నారు. సో వాళ్ళ లీడర్షిప్ ఇవాళ చాలా చాలా ఇన్సెక్యూర్ గా ఉన్న లీడర్షిప్. అండ్ మనం ఒకవేళ పహల్గామ్ లాంటి ఉదంతానికి ప్రతిచర్యగా ఒక ఫుల్ స్కేల్ వార్ కి మనం వెళ్తే వాళ్ళు న్యూక్లియర్ బటన్ ని యూజ్ చేయడం చాలా ఈజీ. ఎప్పుడు కూడా ఇందులో ఇన్సెక్యూర్ పర్సనే పెద్ద వెపన్ ని బయటికి తీస్తాడు ఎన్నడూ కూడా. సో ఈ ప్రాబ్లం ఈ రెండు దేశాల మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్, పవర్ స్ట్రగుల్ లో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి భారతదేశం అమాంతంగా ఒక ఫుల్ బ్లోన్ వార్ కోసం ముందుకు అడుగు పెట్టే అవకాశం చాలా తక్కువ. రెండోది, పాకిస్తాన్ రచించిన వ్యూహం ఇది. దీన్ని నేను పద్మ వ్యూహం, చక్ర వ్యూహం అని కూడా అనుకోవచ్చు. అండ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ ఈస్ దట్ పాకిస్తాన్ లాస్ట్ టైం పుల్వామా అయినప్పుడు మనం బాలాకోట్ లాంటి యాక్షన్ తీసుకుంటాము అని వాళ్ళు అలాంటి లెవెల్లో ప్రతిస్పందన మన దగ్గర నుంచి ఉంటుంది అని వాళ్ళు ఊహించలేదు కాబట్టి దేవర్ నాట్. దిస్ టైం పాకిస్తాన్ కి ఆల్రెడీ తెలుసు ఇంత పెద్ద చర్య భారత భూభాగంలో జరిగితే మనం ఏదో ఒక చర్య తీసుకుంటామని తెలుసు. అండ్ వాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి రెడీగా ఉన్నారు. ఇది అందరూ తెలుసుకోవాలి. మనం ఎలాంటి ప్రతిస్పందన చేసినా కానీ ఆ ప్రతిస్పందనను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ ఏ తయారీలు చేసుకోవాలో అదంతా తీసుకుంది. రెండోది, లాస్ట్ టైం పాకిస్తాన్ కి చైనా నుంచి ఇంత సపోర్ట్ లేకుండే. ఇప్పుడు వాళ్ళకి ఎలక్ట్రానిక్ సామాగ్రి కానివ్వండి, కమ్యూనికేషన్ సామాగ్రి కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, ఎర్లీ వార్నింగ్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఈ అన్ని సెక్టర్స్ లో కూడా చైనా వాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తోంది. అండ్ సో దేర్ ఫోర్ ప్రత్యర్థిని దెబ్బతీయాలంటే వాడు రెడీగా ఉన్నప్పుడు వాడు రచించిన వ్యూహంలో మనం ముందుకు అడుగు వేస్తే మనం ఒక ఊబిలో కూరుకుంటాం. మనం ప్రతిస్పందన చేసినా కానీ అది ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఇన్ ఎనీ మిలిటరీ క్యాంపెయిన్ ఈ సర్ప్రైజ్ అండి. అంటే ప్రత్యర్థి రెడీగా లేనప్పుడు, ప్రత్యర్థి తన అలర్ట్నెస్ డౌన్ ఉన్నప్పుడు, మనకు కావాల్సిన టైంలో, మనకు కావాల్సిన ప్లేస్ లో మనం అటాక్ చేస్తేనే దాని ప్రతిఫలం అంటే ఇంపాక్ట్ ఈస్ ద హైయెస్ట్. సో దేర్ ఫోర్ we should not react to Pakistan now because they created the situation for us to react. We have to let them wait. వాళ్ళ ఊహలో లేనప్పుడు మనం వాళ్ళ మీద చర్య తీసుకుంటే మిలిటరీ పరంగా చెప్తున్నాను, అప్పుడే దాని ఇంపాక్ట్ హైయెస్ట్ గా ఉంటుంది. సో పాకిస్తాన్ కూడా ఇప్పుడు తయారైపోతుంది. ఇప్పుడు మీరు చూసారు ఏ దేశం కూడా హై అలర్ట్నెస్ లో వారాలు నెలలు ఉండలేదు. ఎప్పుడో ఒకప్పుడు చేతులు కిందికి దిగుతాయి. దట్ గార్డ్ కమ్స్ డౌన్ అండ్ వెన్ ద గార్డ్ కమ్స్ డౌన్ ఈజ్ వెన్ యూ హిట్ దెమ్, నాట్ నౌ. ఇప్పుడు వాళ్ళు ఎల్సీ ఏరియాలో మొత్తం మదర్సాలన్నీ ఖాళీ చేశారు. దే ఆర్ స్టాకింగ్ అప్ రాషన్, దే ఆర్ స్టాకింగ్ అప్ ఫ్యూయల్, డబ్బులు పంపించారు, రైట్? అండ్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంది. పిఏకోలో దే ఆర్ డూయింగ్ డైలీ సార్టీస్, దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ పెట్రోలింగ్. సో ఇలాంటి కండిషన్స్ లో మనం వాళ్ళని అటాక్ చేస్తే వాళ్ళు రెడీగా ఉంటారు కదా. మనకి ఇంపాక్ట్ కూడా రాదు. అండ్ మనకున్న ఏదైతే సామర్థ్యం ఉంటుందో అది కొంచెం తక్కువ అయిపోతుంది. వీ షుడ్ నాట్ డూ దట్. వీ షుడ్ వెయిట్. లెట్ us వెయిట్. దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అ హరీ. సో వెయిట్ చేద్దాము. ఇప్పుడు అంటే సన్నద్ధంగా ఉన్న టైంలో కాకుండా
సమయం చూసి గురి చేద్దాము అనే విషయం చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఆ విధంగా వెళ్తే కనుక పాకిస్తాన్ ఏ విధంగా చతికిల పడుతుంది అని తెలియచేయడానికి. సార్, మనం పక్క దేశాల గురించి మాట్లాడుకున్నాము. యుఎస్ పదే పదే మాట్లాడుతోంది కదా, మన జేడీ వాన్స్ ఇక్కడికి వచ్చినప్పుడే కదా ఇది జరిగింది, పహల్గామ్ దాడి అనేది. ఆ తర్వాత జేడీ వాన్స్ చెప్పారు, మొన్న ట్రంప్ కూడా చెప్పారు, మేము దీన్ని అంటే వార్కి మేము సన్నద్ధంగా లేము, వార్కి మేము ఎప్పుడు కూడా విభేదిస్తూ ఉంటాం, వ్యతిరేకిస్తూ ఉంటాము, ఇరు దేశాలతో మేము మాట్లాడతాం, ఇవన్నీ కూడా చెప్తూ ఉంది. సో యుఎస్ స్టాండ్ ఏమనుకోవచ్చు? ఒకవేళ అధ్యక్షుడిగా ట్రంప్ కాకుండా వేరే వారు ఉంటే గతంలో మాదిరిగా ఉండేది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియాకి సంబంధించి సపోర్టివ్ సిస్టమ్ ఎక్కువగా ఇవ్వబోతున్నాం, మేము దేనికైనా సరే ఒకవేళ ఇండియా ఏది చేసినా మేము సపోర్ట్ చేస్తాము, పాక్ కూడా సపోర్ట్ చేయాలి ఉగ్రవాదులను హతం చేయడానికి, ఉగ్రవాదాన్ని హతం చేయడానికి అని చెప్పి కామెంట్స్ చేస్తూ వస్తుంది. సో దాని స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? That is very clear అండి. See, today geopolitics have changed. ఇప్పుడు మీకు వాళ్ళు సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ లో ఆల్రెడీ చూసుంటారు, పాకిస్తాన్ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ లీడర్స్ ఇంక్లూడింగ్ దర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఇన్ఫాక్ట్ దేర్ వాజ్ అర్లియర్ సమ్ ముషరఫ్ కూడా వీడియోస్ వచ్చాయి. వాళ్ళు చాలా ఓపెన్ గా ఇప్పుడు చెప్తున్నారు, కోల్డ్ వార్ ఉన్న టైంలో రష్యా లేక సోవియట్ యూనియన్ ఆ కాలంలోని సోవియట్ యూనియన్ ఆపడానికి ఆఫ్ఘనిస్తాన్ ని ఒక బఫర్ టెరిటరీ గా తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ చర్యగా లొకేషన్ గా తీసుకొని జిహాద్ అనే దాన్ని వాళ్ళు ఒక స్ట్రాటజీగా తీసుకొని ఇస్లాం ని యూజ్ చేసుకొని వాళ్ళు ఒక జిహాదిస్ట్ రెవల్యూషన్ తీసుకొచ్చారు ఆఫ్ఘనిస్తాన్ లో. దాంతోనే వాళ్ళు సోవియట్ రష్యాని 10 ఏళ్లలో వెనకకు పంపించగలిగారు. అండ్ దాని ప్రతిఫలంగా పాకిస్తాన్ చాలా బాగుపడింది, వాళ్ళకి ఫండింగ్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, అమెరికా నుంచి వెపన్స్ వచ్చాయి, ఇవంతా అవడం జరిగింది. కానీ ఇవాళ ఎప్పుడైతే అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనకకి నుంచి పాకిస్తాన్ కి ఆ తర్వాత అమెరికాకి ఉన్న సాన్నిహిత్యం ఏదైతే ఉందో అది తెగిపోయింది. ఇవాళ వాళ్ళకి ఫండింగ్ రావట్లేదు. సో ఒక మొగుడుతో పడుకోవడం ఆపేసి ఇప్పుడు పాకిస్తాన్ ఇంకో మొగుడుతో పడుకోవడం మొదలు పెట్టింది. ఆ మొగుడు పేరు చైనా, రైట్? సో ఎప్పుడైతే చైనా ఇప్పుడు పాకిస్తాన్ కి సాన్నిహిత్యం వచ్చిందో అప్పటి నుంచి అమెరికా ఇండియాని సౌత్ ఏషియాలో ఒక స్ట్రాటజిక్ ఫ్రెండ్ గా ఎన్నుకుంది. కానీ ఇప్పుడు ఇంకా ప్రత్యక్షంగా అమెరికా ఇండియాకి హెల్ప్ చేయదు, బట్ డెఫినెట్లీ పరోక్షంగా అంటే ఇన్ అ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ వైజ్ అండ్ కమ్యూనికేషన్ వైజ్ అండ్ ఇన్ అ లాట్ ఆఫ్ అదర్ వేస్ US will definitely be supporting India, but they will not be doing it openly like China is doing. China is doing it almost openly right now. Yes. శ్రీనివాస్ గారు, ఒకవేళ ఆయుధ రహితంగా వెపన్స్ లేకుండా యుద్ధం చేయాలి పాకిస్తాన్తో, ఇంకా గట్టి దెబ్బ కొట్టాలి, దాని అదే లొంగిపోయే విధంగా చేయాలనుకుంటే మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమనుకోవచ్చు? ఇప్పటికే మనం చూస్తున్న వాటర్ సంబంధించి కావచ్చు ఇవన్నీ. మే నాట్ బి ఇమీడియట్లీ అండి, స్లోగా ఏంటి అంటే అంతర్జాతీయంగా మనం పాకిస్తాన్ ని ఒంటరి చేయడానికి ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి జియో పొలిటికల్ సిస్టమ్ వేరు, ప్రెసెంట్ ఉన్నటువంటి జియో పొలిటికల్ సిస్టమ్ వేరండి. ఈ రోజు మనం 53 కంట్రీస్ భారతదేశానికి మద్దతు ఇస్తున్నాయంటే వాళ్ళు యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ కూడా ఇట్స్ ఏ మొరల్ బూస్ట్ అండి. ఇది ప్రపంచ దేశాలకు ఒక మెసేజ్ వెళ్తుందండి. ఏంటా మెసేజ్ అంటే ఇది భారతదేశం అనేటువంటిది ఇతర దేశాల యొక్క మద్దతు దాని వెంట ఉన్నది, పాకిస్తాన్ ఏకాకిగా ఉన్నది అనేటువంటి ఒక సైకలాజికల్ కండిషన్ పర్సెప్షన్ ఏదైతే ఉందో అది లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుందండి. అలాగే మనకి జయసింహ సార్ చెప్పినట్టు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటే గనక అది ప్రపంచ యుద్ధానికి ఖచ్చితంగా దారితీస్తుందండి. ఇక్కడ మనకి ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ మనకి ఆయుధాలు సరఫరా ఇవ్వడం కానీ, టెక్నాలజీని ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ ఎందుకు ఇవ్వాలి? ఒక సత్సంబంధాలు ఉన్నప్పుడే. మన దేశానికి శత్రు దేశం అనుకున్నప్పుడు భారత్లో బ్రహ్మోస్ మిజైల్స్ ఉన్నాయండి. ఆ బ్రహ్మోస్ మిజైల్స్ మనం పాకిస్తాన్కి ఇమ్మంటే మనం ఇవ్వం, చైనాకి ఇమ్మంటే ఇవ్వండి. మన దేశంతో ఏ దేశాలైతే మనకు మద్దతుగా ఉంటాయో, ఏ దేశం వల్ల మనకి హాని లేదో అలాంటి దేశాలని మనం మద్దతు ఇచ్చేటువంటి దేశాలుగా ప్రకటించుకుని వాళ్ళకి మనం ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుందండి. అంటే కేవలం మనీ ఇవ్వడం వలనంత మాత్రాన మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రెసెంట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అనుసరించి ఈ 53 కంట్రీస్ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ అనేటువంటిది భారతదేశానికి చాలా ముఖ్యమైనటువంటిది. ఓ రకంగా చెప్పాలంటే మీరు అన్నారు చూశారు, యుద్ధం చేయకుండానే విజయం సాధించడం. మీకు విషయం తెలియట్లేదండి, ఇక్కడ మనకి ఆల్రెడీ మనం దాడి చేస్తాం
ఇందాక మనకి భరత్ సార్ ఒక మాట అన్నారు, సర్ప్రైజ్ ఎలిమెంట్. భారత్ ఖచ్చితంగా దాడి చేస్తుందని ఎదురు చూస్తున్నారు, వాళ్ళు భయపడుతున్నారు, ఆ ఎక్కడి నుంచి నిశ్శబ్దమే వస్తుందో చాలా తెలియదు. ఆ భయానకంగా భయాన్ని ఉంది మనం ఎంజాయ్ పాకిస్తాన్. చేయాలండి. ఎస్, ఎందుకు లాట్ ఆఫ్ ప్రెషర్ లో ఉన్నారండి. పాకిస్తాన్ అనేటువంటిది లాట్ ఆఫ్ ప్రెషర్ లో ఉంది. అంటే యుద్ధం చేసి ఓడిపోవడం అనేటువంటి విషయం కన్నా మనం ఓడిపోతామేమో అనేటువంటి ఒక సైకలాజికల్ ప్రెషర్ ఉంటుంది చూసారు. వాళ్ళు ప్రాక్సీ వార్ చేశారండి ఇన్ని సంవత్సరాలు బట్టి. మనకి డైరెక్ట్ కన్వెన్షనల్ వార్ అనేటువంటి చేయకుండా వాళ్ళు పరోక్ష యుద్ధాన్ని చేశారు. అదే విధంగా మనం ఒక యుద్ధ భయాన్ని సృష్టించి తర్వాత మనం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు రకరకాలైనటువంటి ప్రవర్తనలు బయటపడుతున్నాయి. మేము న్యూక్స్ ఉపయోగిస్తామని ఒకరు, లేకపోతే కనుక రక్తం ఏరులే పారిస్తామని ఒకరు. ఇంతలో ఒక లష్కర్ ఈ తయ్యబాకి చెందినటువంటి చీఫ్ వస్తాడు, ఆయన మళ్ళీ ఏమంటాడు అంటే భారతదేశాన్ని మేము సర్వనాశనం చేస్తామని ఆయన అంటాడు. అసలు భారత్ కి పాకిస్తాన్ కి మధ్య గొడవలో ఈయనకి సంబంధం ఏంటండి? అంటే ఏంటి? దెర్ ఇస్ ఎ ట్రయాంగిల్ నెక్సెస్ బిట్వీన్ ఐఎస్ఐ, పాక్ ఆర్మీ అండ్ పాక్ లో ఉన్నటువంటి, పాక్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలండి. ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్ వార్ఫేర్ లో మనం కొంచెం పై చేయిలోనే ఉన్నాం. అలాగే టెక్నాలజీస్ కూడా ఎవరైతే మనకు మిత్ర దేశాలుగా పరిగణిస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ తెచ్చుకోవాలండి. ఇప్పుడు రఫేల్ విమానాలని మనం తెచ్చుకున్నామండి ఫ్రాన్స్ నుంచి. అలాగే 63,000 కోట్ల రూపాయలు మనం ఆల్రెడీ ఒక డీల్ కుదుర్చుకున్నాం. నెక్స్ట్ 2030 కల్లా ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి వెళ్ళేటువంటి రాఫేల్ విమానాలను మనం తెచ్చుకోవాలి అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఏ దేశం అయితే మనకు మద్దతుగా నిలబడుతుందో ఆ దేశాలే మనకి టెక్నాలజీ అనేటువంటిది ఇవ్వడం కుదురుతుందండి. అలాగే మనం ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఏ సెంటిమెంటల్ ఇష్యూ. యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి మనం చాలా ఆచితూచి అనేటువంటిది అడుగు వేయాలి. డిటరెన్స్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా మీరు అన్నట్టు ఈ డిప్లొమాటిక్ వార్ఫేర్ వాళ్ళని అష్ట దిగ్బంధనం చేయాలండి. ఒకవైపు మనం సింధు నదీ జలాల గురించి దిగ్బంధనం చేద్దాం అనుకున్నా వాస్తవ పరిస్థితులు చూస్తే భవిష్యత్తులో ఏం చేయగలము అనేటువంటిది మనం ఇవ్వగలం తప్ప విత్ ఇమీడియట్ గా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకపోవచ్చు సింధు నదీ జలాల ద్వారా. అదే విధంగా పాకిస్తాన్ గగనతలం నుంచి మన విమానాలు ఎగరబోవని చెప్పడంతో పాటు ఇంకా ఇతర దేశాలకు చెందినటువంటి పౌర విమానాలు కూడా మీ పాకిస్తాన్ గగనతలం మీదకి మీ ఎగరమని స్వచ్ఛందంగా ప్రకటించాయండి. అవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటే పాకిస్తాన్ ని ఒక రకంగా ఒక ఉగ్రవాద దేశంగా ముద్ర వేయడంలో కొంతవరకు సఫలీకృతులు అయ్యాము. ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేయవలసింది ఏంటి అంటే ఈ పెహల్గామ్ దాడిలో ఎన్ఐఏ వారు ఆ యొక్క పాకిస్తాన్ ఆర్మీకి, ఐఎస్ఏకి, ఉగ్రవాద సంస్థకి ఉన్నటువంటి లింకు, ఈ దాడికి ఉన్నటువంటి లింక్ ను మనం ఎస్టాబ్లిష్ చేసి యుఎన్ఓ లో కనుక ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఆ పిఓకే మీద ఏదో ఒక సమాధానం వస్తుంది. అలాగే మనకి సార్ చెప్పినట్టు ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల మనం ఆ పాకిస్తాన్ ని టేబుల్ మీద కూర్చోబెట్టాలి, చర్చలకు కూర్చోబెట్టాలి, మనం అనుకున్నటువంటి కండిషన్స్ గురించి మనం మాట్లాడాలి, ఉగ్రవాదాన్ని అణిచివేయాలండి. ఇవన్నీ కూడా ఇమీడియట్ గా జరిగేటువంటిది కాదు, పేషెన్స్ తో జరిగేటువంటిది. ఆల్రెడీ ఇప్పుడు మనం ప్రస్తుతం తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ఇది ఆల్రెడీ మనం 5 సంవత్సరాల నుంచి ఆలోచిస్తూ వస్తున్నటువంటి విషయాలండి. సో ఇట్ విల్ టేక్ టైం, బట్ డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ సొల్యూషన్ ఫర్ దిస్ అండి. సింహ గారు, పిఓకే దగ్గర కాల్పులు జరుగుతూనే ఉన్నాయి, ఒప్పందాన్ని విరమిస్తూనే ఉన్నారంటే ఎప్పటికప్పుడు పాక్ నుంచి అటువంటి ఆన్సర్ మనం చూస్తున్నాం, దాని ధీటైన ఆన్సర్ కూడా మన వైపు నుంచి ఇస్తున్నారు. ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. జరిగే ఛాన్సెస్ లేవు, ప్రజెంట్ అయితే లేవంటున్నారు. ఒకవేళ ఫ్యూచర్లో ఇన్ కేస్ భారత్ దాని మీద పట్టు సాధించే అవకాశం, దాని గురించి ఎటువంటి స్ట్రాటజీస్? ఇప్పుడు ఫుల్ స్టాప్ పడదు అని చెప్పలేమండి. ఇప్పుడు దానికి అదే మనకున్న అవకాశం. ఇప్పుడు మనకున్న అవకాశం దాన్ని ఆపేయడం, ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నించడం ఇప్పుడు మనకున్న అవకాశం. అష్ట దిగ్బంధనం అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, మీరు యుద్ధం చేయకుండా గెలవడం ఎట్లా? 6 విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ దేశానికైనా ఈ 6 చాలా ముఖ్యం. ఒకటి సార్వభౌమత్వం, సోవరెంటీ ఆఫ్ ద నేషన్. 2 ట్రేడ్, వ్యాపారం. 3 ప్రజలు, ఆ దేశపు యొక్క ప్రజలు. 4 ఆ ప్రభుత్వం, ఆ దేశపు యొక్క ప్రభుత్వం. 5 వాళ్ళ సైన్యం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సైన్యం ఎట్లా ఉంటుందా ఉండదా అని. 6 ప్రపంచం, వాళ్ళు ఎవరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, ఎవరు వాళ్ళతో వ్యాపారాలు చేస్తున్నారు, ఎవరు వాళ్ళని ఉద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు. ఇవి 6. ఇప్పుడు మీరు కూర్చొని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ 6 మనం కొట్టేశాం. వాళ్ళ సైన్యం భయపడుతుందని మీరే చెప్పారు, వాళ్ళ సైన్యం రాజీనామాలు చేసి వెళ్ళిపోతుందని మీరే అన్నారు.
వాళ్ళ ప్రభుత్వంలో ఎవడేం మాట్లాడుతాడో వాళ్ళకే తెలియదు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, విదేశీ మంత్రి ఒకటి మాట్లాడతాడు, వాళ్ళ పార్లమెంట్ లో ఒకటి మాట్లాడతారు, ఎవడేం మాట్లాడుతున్నాడో వాళ్ళకే తెలియదు. 2, ప్రజల్లో భయం ఉంది. ప్రభుత్వంలోనూ ప్రజల్లోనూ భయం ఉంది కాబట్టి మీరే అన్నారు, వాళ్ళు సామాన్లు సరుకులు అన్ని చేరబెట్టుకుంటున్నారు, 2 నెలలకు సరిపోయే సామాన్లు పెట్టుకుంటున్నారు. అవును, వ్యాపారం దెబ్బతింటుంది. ఎందుకంటే ప్రపంచ మద్దతు భారతదేశం వైపు ఉంది అంటే వాళ్ళు స్లోగా మెల్లిగా పాకిస్తాన్కి చెప్తున్నారు, చూడు బాబాయ్ నువ్వు ఇట్లాంటివన్నీ చెయ్యొద్దు, ఇట్లాంటివి చేస్తే మేము నీకు ఇవ్వాల్సిన సరుకులు ఇవ్వకుండా ఉండే పరిస్థితి రానివ్వకుండా చూసుకో అని చెప్పడం అన్నమాట. మనం ఆల్రెడీ ట్రేడ్ సస్పెండ్ చేసాం, వ్యాపారం మా దగ్గర నుంచి మేము చెయ్యమని చెప్పేసాం. మన ఎయిర్ స్పేస్ నుంచి వెళ్ళడానికి వాళ్ళ ఫ్లైట్స్ అని ఒప్పుకోలేదు. సముద్రం నుంచి వచ్చే వాటిని ఆపడానికి మన వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఇది ప్రపంచం నుంచి వ్యాపారం నుంచి వచ్చే మద్దతు. ప్రపంచ సపోర్ట్ మనం ఎట్లా సంపాదించాలి అని ఆలోచిస్తున్నామంటే యుఎన్లో మనం పాకిస్తాన్ మీద ప్రపోజ్ చేసే రెజల్యూషన్ ని వాళ్ళు ఒప్పుకునే పరిస్థితికి తీసుకురావాలని మన ప్రయత్నం. 1971లో కూడా మనం ఇదే చేసాం, ఇప్పుడు మళ్ళా చేయాలనుకుంటున్నాం. అది నెక్స్ట్ ఇవన్నీ పోతే ఇంకా పాకిస్తాన్ కి సార్వభౌమాధికారం పోతుంది. వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళ మొహం చూపించుకునే పద్ధతి లేదా అవకాశం పడిపోతుంది. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలు ఈ దేశం మాకు వద్దు, ప్రజలే తిరుగుబాటుతనం వస్తుంది ప్రజల నుంచే, మేం బతకలేము ఈ దేశంలో అని చెప్పుకుంటారు వాళ్ళు. ఇవి మెయిన్ 6. ఇప్పుడు ఇవి ఏవీ లేకుండా మనం యుద్ధం చేయకుండా ఒక్క ఆయుధాన్ని కూడా బయటికి తీయకుండా మనం సాధించిన విజయాలు 6. ఇంకా సాధించాల్సిన విజయం మన దేశంలో ఎమోషనల్ థెరపీ, అంటే మనకు పెంట పైన అంటే మనలో ఉన్న ఉద్రేకాలను తగ్గించేది ఆ 6-5 ఉగ్రవాదుల్ని పట్టుకుని వాళ్ళని హతమార్చడం. అది మనం చేయాల్సిన నెక్స్ట్ ఎమోషనల్ థెరపీ. దానికోసం సైన్యం అక్కడ విపరీత ప్రయత్నిస్తాం. ఓకే, అది కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్మీ దానికి సంబంధించి ముమ్మర గాలింపు కూడా చేపడుతుంది. ఉగ్రవాదులు ఎవరున్నారు అది కూడా POK సరిహద్దులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా పరిశీలిస్తున్నారు. వారి స్థావరాలను కూడా పేల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఆయన తప్పించుకుంటారు అంటున్నారు. ఏ రోజైనా ఈ క్షణం కాకపోవచ్చు కానీ రేపటి రోజైనా సరే మన సైన్యానికి చిక్కకుండా ఎక్కడికి పారిపోలేనటువంటి సిచ్యువేషన్ లో మన ఆర్మీ అయితే ముందుకెళ్తుంది. చూద్దాం సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది భారత్ అనేది చూద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.